అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. వైఎస్ షర్మిల గారు తన సోదరుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద మాటల తూటాలు పేల్చారండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్లో రాహుల్ గాంధీని విమర్శించారు. రాహుల్ గాంధీ చంద్రబాబు హాట్ లైన్లో మాట్లాడుకుంటారు, మధ్యలో రేవంత్ రెడ్డి మధ్యవర్తిత్వం వహిస్తాడు, రాహుల్ గాంధీ చంద్రబాబు ఒకటే, వాళ్ళు రహస్యంగా మంతనాలు చేసుకుంటారు, ఈ విషయాలన్నీ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ విషయం ప్రస్తావించారంటే ఓట్ చోరీ గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా రాహుల్ గాంధీ గారు. దేశంలో ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ ఈ విధంగా ఓట్లను దొంగతనం చేస్తోంది. ఇష్టం వచ్చినట్టుగా దొంగ ఓట్లను చేర్చి ఎక్కడైతే వీకున్నారో భారతీయ జనతా పార్టీ అక్కడ దొంగ ఓట్లను విపరీతంగా చేర్పించేసి ఆ విధంగా గెలుస్తోంది. వరుసగా ఎన్నికలు ఎట్లా గెలవగలుగుతుందంటే ఈ విధంగా మ్యానిపులేట్ చేస్తోంది, ఈ విధంగా దొంగ ఓట్ల సాయంతో భారతీయ జనతా పార్టీ గెలవగలుగుతుందని చెప్పి ఆయన చాలా మొన్న కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు రాహుల్ గాంధీ. ఇటు లోక్సభలో కావచ్చు, కోర్టులో కూడా ఈ వ్యవహారం నడుస్తోంది. దీన్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఓట్ల చోరీ గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదు అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. పులివెందులలో రిగ్గింగ్లు చేసుకుంది కదా తెలుగుదేశం పార్టీ, పులివెందులలో దొంగ ఓట్లు వేసుకున్నారు కదా, ఎక్కడ బయట ప్రాంతాల నుంచి వందలాదిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చి ఓట్లు గుర్తించుకొని రిగ్గింగ్లు చేసి మరి పులివెందులలో అరాచకం చేశారు కదా, మరి దీని మీద రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడు? దేశం మొత్తం మాట్లాడుతున్నాడు కదా, మరి చంద్రబాబు చేస్తున్నటువంటి ఈ నిర్వాకం మీద, చంద్రబాబు చేస్తున్నటువంటి ఓట్ల దొంగతనం గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడు అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించిన దానికి షర్మిల గారు ఈరోజు రియాక్ట్ అయ్యారు. సో రాహుల్ గాంధీ చంద్రబాబు ఒకటే కాబట్టి రాహుల్ గాంధీ చంద్రబాబు విషయం ప్రస్తావించడు. రేవంత్ రెడ్డి మధ్యలో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యలో ఉన్నాడు వీళ్ళిద్దరిని కలపటానికి. సో వీళ్ళు రహస్యంగా మాట్లాడుకుంటారు, చంద్రబాబు కూడా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మనిషే అని విమర్శ చేశారు. సో దీనికి డెఫినెట్గా వైఎస్ షర్మిల గారు రియాక్ట్ అవుతారు అని భావించారు, ఆమె రియాక్ట్ అయ్యారు కూడా. ఏమంటారు షర్మిల గారు? అసలు హాట్లైన్లో మాట్లాడుకున్నది ఎవరు? ఇప్పుడు సరే, మీరు రాహుల్ గాంధీ చంద్రబాబు హాట్లైన్లో మాట్లాడుకుంటున్నారు, రహస్య మంత్రాలు చేస్తారని చెప్పి మీరు అంటారా? సరే, నిరూపించండి, నిరూపించండి, మీ దగ్గర ఆ ఆధారాలుంటే నిరూపించండి, సవాల్ చేస్తున్నాం. కానీ భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి హాట్లైన్లో మాత్రం చాలా స్పష్టంగా మాట్లాడుకున్నారని ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండూ కూడా ఎప్పుడు ఒకటి కాదు, ఒక కూటమిలో లేవు, వేరువేరుగానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తానికి తెలుసు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా, అది రాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, ఉపరాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, విధానపరంగా ఏ డెసిషన్ తీసుకున్నా సరే దానికి మద్దతు తెలపడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంది అనేది చాలా స్పష్టంగా చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది కదా. మరి దీనికి ఏం చెప్తారు? అందుకే భారతీయ జనతా పార్టీ దత్తపుత్రుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. సో డెఫినెట్గా ఈ విషయం మీద చాలా స్పష్టంగా వైఎస్ షర్మిల మాట్లాడారు. తన తీరు ఎప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్చుకోడు, ఈ విధంగా అసత్యాలు మాట్లాడుతూనే ఉంటాడు, ఈ విధంగా ప్రజానీకాన్ని ద్రోహం చేస్తూనే ఉంటాడు, మోసపూరిత వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు, ఇక బుద్ధి రాదు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి వైఎస్ షర్మిల సొంత సోదరి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా మీరు రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో చూసిన వాళ్ళు హాట్లైన్లో మాట్లాడుకున్నది ఎవరు? భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఒకటే అని చెప్పి మీరు భావిస్తున్నారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసు ఇన్ని సంవత్సరాలు నానుతుందంటే భారతీయ జనతా పార్టీ పెద్దల ఆశీస్సులు ఉన్నబట్టే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులు చాలా సందర్భాల్లో విమర్శలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి షర్మిల గారు చెప్పింది కరెక్టేనా? భారతీయ జనతా పార్టీ దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి, అందుకే భారతీయ జనతా పార్టీని కానీ ఆ పార్టీ నాయకులు కానీ ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి అనడు అందుకేనా? షర్మిల మాటల్లో వాస్తవం ఎంత ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి.